అనాది జగమున కౌభళము అనేకాద్భుత ఊభళము. అనాది జగమున కౌభళము అని అన్నమాచార్య రచించిన అహోబిల నరసింహస్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలోని నంద్యాల నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. 108 దివ్య తిరుపతులలో ఆంధ్రదేశంలో 2 మాత్రమే ఉన్నాయి. అందులోది మొదటిది తిరుమల, రెండవది అహోబిలం. నరసింహ క్షేత్రాల్లో అతి విశిష్టమైన ఈ క్షేత్రం నవ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి. అనగా 9 నరసింహ రూపాలు ఒకే చోట ఉంటాయి. అయితే అహోబిలం కంటే అసలు దేవతలందరూ హిరణ్యకశిపుణ్ణి స్వామి సంహరిస్తుంటే అహోబల అహోబల అన్నారట. అందుకని అది అహోబలం కాస్త అహోబిలం అయిపోయింది. ఎంత గొప్ప పేరునైనా మార్చేయడం మన తెలుగు వాళ్ళకే తెలిసిన విద్య కదండి. స్థల పురాణం ప్రకారం తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి సంరక్షించడానికి ఈ క్షేత్రంలో స్వామి స్తంభం నుంచి ఆవిర్భవించారు. దీనికి నిదర్శనంగా కొండ మీద చివర ఇప్పటికీ ఆ ఉగ్రస్తంభం కనిపిస్తుంది. అందుకే ప్రధానాలయంలోని స్వామి పేరు ప్రహ్లాద వరద నారసింహస్వామి. ఈ క్షేత్ర మహత్యానికి నృసింహ పురాణం బాగా నిదర్శనంగా కనిపిస్తుంది. క్రీస్తకం 1398లో స్థాపించిన అహోబల మఠం నిర్వహణలో నేటికి కూడా మొదటి స్థానంలో ఉన్నట్టే. ఎందుకంటే అహోబల మఠం జిఆర్ స్వామివారే అన్నమాచార్యుడికి కూడా శ్రీ వైష్ణవ దీక్షనిచ్చారు. పైగా ఇంకొక విశేషం ఏంటంటే భారతదేశంలో ఏ వైష్ణవ క్షేత్రంలోనూ కూడా క్షేత్రపాలకుడు భైరవుడు ఉండడు. భైరవుడు అంటే శివుడి యొక్క అంశ కదా, అందుకని అది చాలా విచిత్రం భైరవుడు ఉండడం. తర్వాత ఇక్కడ కింద దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని 2గా ఉంటాయి. ఇక్కడ దిగువ అహోబిలానికి దగ్గరలో భార్గవ, యోగానంద, ఛత్రపట నారసింహుడు దర్శనమిస్తే, ఎగువ అహోబిలానికి దగ్గరలో వరాహ, కారంజ, మాలోల, జ్వాల, పావన నారసింహులు దర్శనమిస్తారు. ఇక వీటి వివరాలు చూద్దాం. భార్గవ నారసింహుడు దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో గల భార్గవ తీర్థం దగ్గర ఈ స్వామి ఉన్నారు. భార్గవరాముడు ఇక్కడ తపస్సు చేశాడని కాబట్టి ఇక్కడ వెలిశారు స్వామి. అందుకనే భార్గవ నరసింహునిగా పిలుస్తున్నారు. తర్వాత యోగానంద నారసింహుడు దిగువ అహోబిలానికి ఆగ్నేయంగా 2 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామి వెలిసి ఉన్నారు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదునికి యోగాసనాలు నేర్పారట స్వామి. అందుకని యోగానంద నరసింహుడిగా ఇక్కడ వెలిసినట్టు చెప్తారు. తర్వాత ఛత్రవట నారసింహుడు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. గొడుగులాంటి మర్రి చెట్టు నీడన గర్భాలయ ముఖ మండపాలతో నిర్మించబడిన ఈ స్వామివారి ఆలయం దిగువ అహోబిలానికి ఆగ్నేయ దిశలో 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా ఇక్కడ స్వామిని దర్శించిన భక్తులు ఇక్కడ గానం చేయడం కూడా ప్రసిద్ధే. తర్వాత మాలోల నారసింహుడు ఎగువ అహోబిలంలోని ప్రధానాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి ఆలయం ఉంది. మాలోలుడు అంటే లక్ష్మీలోలుడని అర్థం. తర్వాత వరాహ నారసింహుడు. ఈ స్వామిని క్రోడా నారసింహుడని కూడా అంటారు. ఎగువ అహోబిలంలోని ప్రధానాలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలక్షేప మండపం దగ్గర ఒక గుహ ఉంటుంది. అందులో ఈ స్వామి దర్శనమిస్తారు. స్వామి విగ్రహం తలేమో వరాహ రూపంలో, శరీరం మానవ రూపంలో, తోక సింహపు తోకలాగా ఉండి 2 చేతులు కలిగి ఉంటారు స్వామి. తర్వాత కారంజ నారసింహుడు ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్లు దూరంలో తార్ రోడ్డుకి సుమారు 200 మీటర్ల దూరంలో కరంజ వృక్షం నీడలో ఈ స్వామి ఆలయం ఉంది. అందుకని కారంజ నారసింహుడు అయ్యారు. తర్వాత పావన నారసింహుడు ఎగువ అహోబిలంలోని ప్రధానాలయానికి దక్షిణ దిశగా
6 కిలోమీటర్ల దూరంలో పావనీ నదీ తీరంలో వెలిశారు ఈ స్వామి. అందుకని పావన నారసింహుడు అంటారు. తర్వాత జ్వాలా నారసింహుడు. మాలోల నారసింహుని ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో అచల ఛాయ మేరు అనే పర్వతం మీద ఈ స్వామి దర్శనమిస్తారు. చాలా కష్టమైన మార్గం ఇక్కడ, అంటే దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ స్వామి ఇక్కడే ఉగ్రస్వరూపంతో హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చారని ప్రతీతి. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత క్రోధం చల్లారక ఆవేశపడుతున్న స్వామిని శాంతపరచడానికి దేవతలందరూ గంగతో స్వామిని అభిషేకించారని, ఆ అభిషేక జలం లోయ వెంట ప్రవహిస్తోందని ప్రసిద్ధి. అదే ఇప్పుడు భవనాశిని అనే కోనేరు కింద పిలువబడుతోంది. ఇలాగా ప్రహ్లాద వరద నారసింహులతో కలిపి మొత్తం 9 మంది. ఈ 9 గుళ్లకు వెళ్ళి రాలేని వారు ఈ 9 మూర్తులు దిగువ అహోబిలంలోని ప్రహ్లాదవరద నారసింహాలయంలో మండప స్తంభాల మీద ఉంటాయి. అక్కడ మూర్తుల్ని దర్శించుకోవచ్చు. ఇంకొక విషయం, చెంచులక్ష్మి కథ కూడా అహోబిలంలోనే పుట్టింది. ఇప్పటికీ ఈ క్షేత్రాన్ని చెంచులు అధిక సంఖ్యలో దర్శిస్తారు. నల్లమల కొండలు శేషుని ఆకారమని, శేషుని శిరస్సు మీద తిరుమల, నడుమ అహోబిలం, తోక చివరన శ్రీశైలం ఉన్నాయని ప్రతీతి. ప్రతాపరుద్ర చక్రవర్తి ఈ ఆలయానికి బంగారంతో ఉత్సవ విగ్రహాన్ని చేయించిచ్చాడు. వైష్ణవులలో ఎక్కువ ప్రచారం గల అహోబిల మఠం ఇక్కడే ఉంది. తిరుమంగయ్యాళ్వారు రచించిన తిరువాయిమొழிలో ఈ క్షేత్ర ప్రశస్తిపై 10 పద్యాలు ఉన్నాయి.